ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో వేసవిలో తాగు సాగునీటికి ఎద్దడి లేకుండా ప్రణాళికాయుత చర్యలు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్. పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు. అభివృద్ధి కమిటీ సమావేశంలో సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహణపై నాయకుల హర్షం. బొడసకూరు వంతెనకు వెంకటరెడ్డి పేరు పెట్టాలని సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు సాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వేసవి కాలానికి అవసరమైన తాగునీరు, సాగునీరు సరఫరా, 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు వంటి అంశాలపై శనివారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, RWS, భూగర్భ జలాలు, NIH, పశుసంవర్ధక, ఉద్యాన, కాకినాడ నగరపాలక సంస్థ ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత త్రాగు, సాగు, నీటి వనరుల లభ్యత, భవిష్యత్తు అవసరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తూర్పు డెల్టా, గోదావరి డెల్టా, ఏలేశ్వరం ఆయకట్టు కింద పంటల సాగు వివరాలు, అవసరమయ్యే సాగునీరు, ప్రస్తుత నిల్వల వివరాలను జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రోజురోజుకి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగు సాగునీటికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ T తిప్పేనాయక్, జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, ఇరిగేషన్ G శేషగిరిరావు, RWS SE MD మతీన్, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు, గ్రౌండ్ వాటర్ DD రాధాకృష్ణ, కాకినాడ NIH వై శివప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సెరిల్, AP MIP PD, కాకినాడ నగరపాలక సంస్థ, RWS, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం 100 పడకల ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప పాల్గొని మాట్లాడుతూ, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రి సేవల మెరుగుదల, సదుపాయాల విస్తరణ, రోగులకు అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల కారణంగా ఈ గుర్తింపు సాధ్యమైందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ సిస్టర్స్ ను ప్రత్యేకంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప అభినందించారు. వారి అంకిత భావం, సేవ తపన వల్లే ఈ స్థాయి గుర్తింపు సాధ్యమైందని కొనియాడారు. కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని నిర్ణయించారు. దానికి ఒక 50 లక్షలు 10 లక్షలు మనం కూడా మంచి కాలేజీ వచ్చిన అవకాశం వచ్చింది. మేము తీసుకున్నాండి వేళ
దాన్ని కూడా ఎంకరేజ్ చేసి అలా వచ్చారు. దాన్ని కూడా లైన్లో పెట్టి కాలేజీ కూడా చిక్కుతుంది. అలాగే ఓల్డ్ ఏజ్ మ్యారేజ్ అనుకున్నారు. ఓల్డ్ ఏజ్ కూడా వెల్ సక్సెస్ఫుల్ అయింది. 5 కోట్లు ఖర్చు అవుతుంది, 3 కోట్లు బిల్డింగ్ అవుతుంది, 2 కోట్లు లిక్విడ్ ఓల్డ్ ఏజ్ అంటారు. అదే కాకుండా మున్సిపాలిటీ సామర్పేట మున్సిపాలిటీకి 10 లక్షలు, పెద్దాపురం మున్సిపాలిటీకి 10 లక్షలు, 2 మండలాలకి కూడా 116 కోట్లు, 10 కోట్లు, అలాగే 2 గ్రామీణ ప్రాంతాలకు 106 కోట్లు అన్ని వర్క్లు వచ్చింది. అది కాకుండా డైరీకి పైప్ లైన్ వాటర్ రప్పించడం అది కూడా టెండర్ అయిపోయింది. ఇన్ని వర్క్లు మన శ్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవి కూడా మనం ఎట్టి వయసులోనే దీన్ని 100 మిలియన్ హాస్పిటల్ పూర్తి చేస్తే మనం ఈ కాలం 200 నేనంటే చెప్పడం వరకు నాదిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన చెప్తాను. లేదు మనకి చాలా వర్క్లు కూడా కాన్ఫిడెన్స్ కూడా ఖాళీ ఉంది. గారు ఈ గైడ్ చూడండి, జాగ్రత్త కూడా మున్సిపాలిటీ చేసుకుంటాను. మున్సిపాలిటీ 20 మంది కనుక మీకు ఏ మున్సిపాలిటీ ఏ కావాలి ఆ మున్సిపాలిటీకి ఏమి కావాలో చేస్తాం, ఇబ్బంది లేదు. ఎవరికైతే బాడీ ఇమీడియట్గా మున్సిపాలిటీ కూడా మాకు ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే కార్యక్రమాలు కూడా మరి మన పెద్ద పొలం కూడా లక్షవరం చాలా శుభకార్యం. అలాగే డోనర్స్ కూడా రావాలి. అలాగే ఓపిక కూడా 500 వస్తుందంటే చాలా ఎక్కువ వచ్చింది. బాగా ఇంకా ఇవన్నీ కూడా మనకి పెద్దాపురం సంబంధించి 100 మిలియన్ హాస్పిటల్ చూడక్కర్లేదు. ఇలా ఏంటంటే సపరేట్ ఏంటంటే కాకినాడ వరకు కూడా ఎవరికి హార్ట్ అటాక్ వస్తే కాకినాడకి వెళ్ళి చనిపోతుంది. ఇక్కడికి వస్తే ఇమీడియట్గా తీసుకొస్తే రికవర్ అవుతుంది. ఇంకా దూరం అవుతాయని తీసుకొచ్చి 100 మిలియన్ కావాలి. సంజయ్ కుమార్ జైన్ గారిని కానీ సతీష్ గారిని కుమార్ గారిని మన ఎమ్మెల్యే గారు నామినేట్ చేయడం అన్నది మరి ఒక నమ్మకంతో నామినేట్ చేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ముగ్గురికి కూడా మరి పేరున అభినందనలు. ఏదైనా మనకి అవార్డు రావాలన్నా, ఇంకోటి రావాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా, ఏం కావాలన్నా అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తాను. ఇది ఏ ఒక్కరి వలన వచ్చింది కాదు, అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల ఎమ్మెల్యే గారు కూడా మరి హాస్పిటల్ని అభివృద్ధి చేయాలి, మనం పేద ప్రజలకి మనం అన్ని రకాలుగా సహకారం అందించాలని ఎప్పుడు కూడా మరి హాస్పిటల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ తోటి కమిటీ మెంబర్స్ తోటి కూడా చర్చించి ఎప్పటికప్పుడు మరి దీన్ని మన డాక్టర్స్ ఏదైనా తక్కువ వస్తే డాక్టర్స్ని అరేంజ్ చేయడం కానీ, స్టాఫ్ మెంబర్స్ని అరేంజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ఈ నేషనల్ అక్రిడిటేషన్ సర్టిఫికేట్ రావడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తాం. మరి మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురం మరి మీటింగ్ వచ్చినప్పుడు మన శాసనసభ్యులు రాజప్ప గారు 2 కోరికలు కోరారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, సామర్లకోటకి డిగ్రీ కాలేజీ ఎప్పటి నుంచో అది సామర్లకోట డిగ్రీ కాలేజీ ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిలో మీరు తప్పనిసరిగా సామర్లకోటకి డిగ్రీ కాలేజీని శాంక్షన్ చేయాలని. 2, మనకి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్గా ఉన్న 100 బెడ్ హాస్పిటల్ పెద్దాపురం హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా మరి అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి 2 కోర్ల మీదట చంద్రబాబు నాయుడు గారు రెండింటికి తప్పనిసరిగా పునరుద్ధరణైన క్రీస్తును స్తుతిస్తూ స్తుతి గీతాలు ఆలపిస్తూ వేలాది మంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ అంటూ నినాదిస్తూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. కాకినాడ భానుగుడి సెంటర్లో ఉదయం 6 గంటలకు కాకినాడ ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ శాంతి కపోదాలను వదులుట, బెలూన్స్ వదులుట ద్వారా రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు. ముఖ్య అతిథులు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ చేతుల మీదుగా టార్చ్ను వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రపంచమంతా ఒకే రోజు జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఈస్టర్ పండుగని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు జోసెఫ్ బెన్నీ, సీరం ఐజక్,
సిటీసీ విలియమ్స్, రెడ్డి జ్యోతికుమార్, రికీ గూటం, స్టీఫెన్ ఆనంద్, జోసెఫ్ శామ్యులు మాట్లాడారు. కాకినాడ భానుగుడి సెంటర్ నుండి క్రేగ్ చర్చ్ ఆవరణం వరకు పునరుద్ధానుడైన క్రీస్తును స్తుతిస్తూ నినాదాలతో, పాటలతో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ కు చెందిన నాయకులు సువాతరాజు, మిస్పా విజయ్ కుమార్, చార్లెస్, ప్రకాష్, టీజీ సుధీర్, బి విజయ్ కుమార్, ఉత్తేజ్, స్టాన్లీ, క్వీనీ, కేటీసీ సుమలత, సోనీ, పాల్ ప్రసాద్, శామ్యుల్ డానియల్, ప్రవీణ్, మోసస్ బెన్నీ, రవికుమార్, ఏనోష్, రాజు, విల్సన్, విజయ్, దివాకర్, సోల్మన్, రత్నబాబు, పి రాజు, జాషువాగిరి, ఆకుమర్తి శామ్యుల్, వివిధ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. క్రేగ్ చర్చ్ ఆవరణలో ముగింపు కార్యక్రమం క్రేగ్ చర్చ్ కమిటీ పెద్దలు, నగర ప్రముఖులు, దైవజనులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అశేష ప్రజానికానికి సహకరించిన వారికి ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రికీ గౌటం కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఇప్పుడే జగన్నాథపురం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభించుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే ఒక మెసేజ్ ఇచ్చాం, అక్కడ కూడా చెప్పాడు. ఈ సమాజంలో, ప్రపంచంలో అందరూ కూడా మరణించారు. మరణించిన తర్వాత మళ్ళీ తిరిగి జీవం పోసుకున్న వ్యక్తి, బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జీసస్ అని సందేశం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడే చెప్పాను. ఈ రోజున ఏదైతే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి అనేక సందేశాలు అనేక రూపాల్లో ఈరోజు ఇస్తూనే ఉంటారు. కానీ దాన్ని మనం అందరూ పాటించాలి. కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం అందరూ శాంతిగా ఉండాలి, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ సమాజం బాగుంటుంది, ప్రతి ఒక్కరు బాగుంటారని సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువుని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. బైబిల్లో పొందుపరుచున్న విషయాలు ఇవన్నీ దాన్ని మనందరూ కూడా పాటించవలసిన అవసరం ఉంది. అయితే మనందరం కూడా ఈ సమాజంలో వివిధ కులాలు, వివిధ మతాలు అందరూ ఉన్నాం. మనం అందరూ ఉన్నప్పుడు కూడా ఈ రోజున ఎంత శాంతి సందేశం ఇచ్చినప్పుడు కూడా ఈ సమాజం బాగుండాలని మనం ప్రజలకు చెప్తున్నప్పుడు కూడా ఇంకా అరాచకాలు జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. అందరూ బాగుండాలి, ఎక్కడ శాంతి ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతున్నారు. ఏ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ అందరూ బాగుంటున్నారు. కానీ మనం చూస్తున్నాం ఎక్కడ అశాంతి ఉంటే అక్కడ పొరపాటు జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు చూస్తున్నాం మనం అనేక దేశాలు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు ఈ మధ్యలో మనం కూడా చూస్తున్నాం కొన్ని దేశాలు దేశం మీద దండయాత్ర చేస్తున్నారు. ఆ దేశం మీద దండయాత్ర చేస్తే వారికి నష్టం కాదు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరందరూ, యేసు బిడ్డలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసి యేసయ్య మన గురించి ప్రాణత్యాగం చేశారు. మరి దాని వెనకాతల అర్థం మనం అందరూ కూడా ఈ సాక్రిఫైస్ యొక్క అర్థం తెలుసుకోవాలని చెప్పి, అలాగే ప్రతి ఎండ్కి కూడా ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది అని చెప్పి తెలియచేయడం. ఈరోజు మనం ఒక న్యూ హోప్తో ముందుకు రావాలని చెప్పి, అలాగే మనం ఏదైనా కోల్పోయాం అలాగే ఏదైనా ఉంటే ఒక న్యూ బిగినింగ్ ఈరోజు మొదలుపెట్టి జీవితంలో సుఖ సంతోషాలకు లోటు లేకుండా ఉండాలి, ఒక న్యూ బిగినింగ్ తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈస్టర్ పండుగ మనం చేసుకుంటాం. మరి యేసయ్య మన అందరికీ కూడా ప్రేమానురాగాలు పంచుకోవాలని చెప్పి, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ముందు తీసుకెళ్తారని చెప్పి అందరూ, అలాగే ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్క మనం వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా ఒక మెసేజ్ అవ్వాలి అందరికీ. మనకి లవ్ అండ్ టుగెదర్నెస్ పంచే ఈ రోజుని అందరూ కూడా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే కార్యక్రమానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఏ గ్రంథంలో లేదు, ఏ చరిత్రలో లేదు, ఏ వేదములో కూడా లేదు. ఓన్లీ క్రైస్తవ బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. క్రైస్తవులంగా దాన్ని మనం సాక్ష్యం ఇస్తున్నాం. మన కాకినాడ పట్టణమునకు శాంతి కలగాలి, మన రాష్ట్రమునకు శాంతి కలగాలి, మన దేశమునకు శాంతి కలగాలి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థనలు చేస్తున్న సమాజము క్రైస్తవం ఒక్కటే. ఏ జాతి, ఏ కులము, ఏ మతము కూడా నిన్నవలేని పొరుగువాడిని ప్రేమించండి అనే ఆ సారాంశమును, ఆ నిర్వచనమును నెరవేర్చలేకపోతున్నాం.
ఇతరులను ప్రేమించలేనోడు దేవునికి దండం పెడుతున్నాడు. కానీ క్రైస్తవులు దేవుని కొరకు పరిగెడుతున్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారు, దేవుని కొరకు మాట్లాడుతున్నారు, దేవుని ప్రేమను చూపిస్తున్నారు. ఈనాడు ప్రపంచ శాంతి కలగాలంటే క్రైస్తవులు ఒక్కరే చేయగలరు. భారతదేశంలో శాంతి కలగాలంటే క్రైస్తవుల యొక్క ప్రార్థన. తుపాకులు కాదు, మందుగుండు సామగ్రి కాదు, రాజకీయం కాదు, కుట్రలు కాదు, కూటములు కూడా కాదు, దేవునికి ప్రార్థన. కాబట్టి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దాని ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బ్రదర్ రిక్కీ గౌటమ్, జనరల్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్, కమిటీ వార్, సిపిఎం ప్రెసిడెంట్ గారు, మరి అన్ని ఫెలోషిప్స్ ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి సమైక్య సమ్మేళనం ఇది క్రైస్తవులకు ఒక్కరికే కాదు, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారికి, విశ్వాసం ఉంచాలనుకునేవారు ఇక్కడ యావత్తు ప్రజానికి మనకు దేవుడు అనుగ్రహించినగాక. దేవాదేవుడు అనే యేసు ప్రభు వారు మానవాళిని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మానవుల పాప ప్రాయచిత్తార్థం తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి లేఖనాల ప్రకారం ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన మృత్యుంజయుడు. మరణము ఆయన బంధించుడు అసాధ్యము కాబట్టి మరణాన్ని జయించినటువంటి దేవుడు యావత్ మానవాళికి కూడా రక్షణ భాగ్యాన్ని కలుగజేశాడు. నశించి నరకానికి పోవాల్సినటువంటి నన్ను కూడా ఆయన తన రక్తం చేత కడిగి బ్రతికించి ఆయన సేవలో సజీవంగా ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయన మనుషులను జీవితాలను మార్చడానికి వచ్చాడు కానీ మతాన్ని మార్చడానికి ఆయన రాలేదు. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. అట్టి ప్రభువారు మరి ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి శాంతి సమాధానాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేయాలని కాకినాడలో ఉండే పెద్దలు, ఏఐసిసి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ పెద్దలందరూ కూడా కలిగి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శెట్టిబలిజ సంఘానికి పునాది వేసిన మహనీయుడు, ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడలోని జయ రెసిడెన్సీ హోటల్లో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టిబలిజ సంఘానికి ఐక్యత, విద్యా గౌరవం కల్పించేందుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్యాభివృద్ధి ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని నమ్మిన వెంకటరెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి పునాది వేస్తూ బీసీ వర్గాల్లో విద్యపై అవగాహన కల్పించేందుకు అనేక సంక్షేమ సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. వాటి ద్వారా ఎంతో మంది విద్యావేత్తలను తయారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఇలాంటి మహనీయుడి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సత్యబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ సామాజిక వర్గం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు వమ్మి బాలాజీ, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, బొంతు పెదబాబు, కడలి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్, కేతా శ్రీను, రామలింగేశ్వరరావు, పెంకే జగదీష్, మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు, చిన్ని, తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి మోహన్, పంబన్ బుజ్జి, అంజిబాబు, పాలిక నాని, సూర్య, వడిసెల్ల దానమ్మతో పాటు కూటమి నాయకులు, శెట్టిబలిజ నాయకులు పాల్గొన్నారు. కాకుండా యావత్ బీసీలకు గాంధీ గారి కన్నా ముందే వయోజన విద్యను ప్రారంభించి మధ్యాహ్న భోజన పథకం పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా జరుపుకోవడానికి మాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ గారికి, మా కార్పొరేషన్ తరఫున కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న శెట్టిబలిజ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శెట్టిబలిజల మీద ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, గతంలో మేము 10% మద్యం షాపుల్లో అడగగానే 10% ఇవ్వడంతో పాటు ఆర్థికంగా బలపడాలని చెప్పి శెట్టిబలిజలకు 50% రాయితీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక శెట్టిబలిజలనే కాదు, యావత్తు బీసీలందరినీ కూడా మొత్తం ప్రత్యేక సమావేశాలు పెట్టి, ఓ పక్కన బీసీల్లో పద్మశాలీలు కానీ, అలాగే అగ్నికుల క్షత్రియులు కానీ, యాదవాస్ కానీ, వెలమాస్ కానీ, ఇంకా చిన్న స్థాయిలో ఎంబీసీలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల్లో పడుతున్న స్థితిగతులను అన్నీ కూడా గమనించి ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగింది. దొమ్మేటి వెంకటరెడ్డి గారిది జయంతి అధికారంగా ఇవ్వడంతో పాటు
మొన్న మన బోర్డర్ స్కూలు బిజ్జీకి దానికి కూడా నామకరణం చేయమని మేము అడిగాం. ఎందుకంటే ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అక్కడే పుట్టారు, బోర్డర్ స్కూల్లో. అక్కడ పుట్టి రంగునిల్లి ఆయన మేయర్గా, ఎమ్మెల్సీగా చేస్తూ పుట్టిన జన్మభూమిని వదలకుండా మళ్ళా బోర్డర్ స్కూల్ దగ్గరికి వచ్చి సుమారు పొలాలు కట్ట దానం చేసి స్కూళ్ళు కట్ట పెట్టించి ఆ రోజు ఒక సెట్టిబల్జీ పిల్లల్ని కాకుండా యావత్ బీసీలందరికీ కూడా విద్య అనేది ఎంతో అవసరం అని చెప్పి అప్పుడే బ్రిటిష్ కాలంలోనే గుర్తించి ఆయన ఎంతోమంది సెట్టిబల్జీలని ప్రోత్సహించి ఆయన. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల వెంకటేశ్వర స్వామివారి పవిత్రమైన లడ్డూపై జంకు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇంకా ఆడుకుంటూ రాజకీయాలకు వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్లీల ఆరోపణలున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించే మంచి బుద్ధిని ఈ కూటమి ప్రభుత్వానికి కలిగించాలని పిఠాపురంలో టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. అశ్లీల ఆరోపణలున్నా ఇంకా పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయని బీఆర్ నాయుడు అతడిపై చర్యలు తీసుకోకుండా కొమ్ము కాస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ నాయుడిని తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పిఠాపురం పట్టణ, మండల, కొత్తపల్లి మండల అధ్యక్షులు రావుల మాధవరావు, అడపారాకు, ఆనాలు సుదర్శన్, పట్టణ అధ్యక్షురాలు సామరవతి లలిత, జ్యోతుల భీముడు, బజ్జరామయ్య, కొత్తందత్తుడు, దాసు వెంకటేష్, బోనుదేవ, గండ్రెడ్డి రాము, వజ్రపు బాబీ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు, దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవాల్లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథం కింద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆ ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు మరి రాజకీయం కోసం వాడుకున్నారు. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వుల దగ్గర నుంచి అన్ని రకాలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా అనేక ఆరోపణలు చేసి ప్రసాదానికి మలినం అంటగట్టారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు కనీసం ఆ తర్వాత అయినా కూడా దీని పవిత్రతను మనం కాపాడాలని చెప్పి హోందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీలు పెట్టి ఇందులో ఇంకా ఏయో కలిసాయని చెప్పి అప్పటికి ఆగిపోయినాయి కాకుండా ఇంకా రకరకాల కెమికల్స్ కలిసినట్టు చెప్పి మాట్లాడతారా? ఇదా పవిత్రతను కాపాడేది? ఇదా రాష్ట్రంలో బాధ్యత వహించేది?
ఈ విధంగా భక్తుల మనోభావాలను మీరు మరి దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక చైర్మన్ మీద మరి ఒక మహిళలకు సంబంధించిన విషయాలు ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తక్షణం పక్కకి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది కూడా చేయకుండా వారినే వెంట పెట్టుకుని తిరుమలలో తిరగటము, తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ప్రజలంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేకుడని కనబడతా ఉంది. అందుకే మేము ప్రజల తరపున నిరసన తెలియజేస్తున్నాం, భక్తులందరి తరపున నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి వెంకటేశ్వర స్వామికి, ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి, ఈ కూటమి పెద్దలందరికీ కూడా బుద్ధి మార్చండి, ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం, మా డిమాండ్ ఒకటే, తక్షణం ఈ మా చైర్మన్ గారు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. కాకినాడ జగన్నాథపురంలో జేసీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని జెండా ఊపి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యేసు పునరుద్ధానుడయ్యాడు, రండి చూద్దాం, పరుగెత్తి ఎలుగెత్తి చాటిదాం అంటూ క్రైస్తవ సోదరులు శనివారం కాకినాడ జగన్నాథపురం జేపీఎఫ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జేపీఎఫ్ ఫౌండర్ పిఎన్ యేసుపాదం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేపీఎఫ్ అధ్యక్షుడు కె జాన్ ప్రసాద్, వరప్రసాద్, చర్చ్ పాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చూడండి, మనకి రాను యుద్ధాలు అలా జరిగితే మనకి మన దేశంలో యుద్ధం లేదు, కానీ ఈరోజు గ్యాస్ కొరతని, డీజిల్ కొరతని, ఇప్పుడు పెట్రోల్ కొరతని, ఇంకోటని అప్పుడే మొదలైపోయినాయి. ఈ రోజున నేనేమంటానంటే అక్కడ జరిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అందరూ కూడా ఈరోజు నేను చెప్తున్నా, ఈ రోజున అందరూ కూడా ఈరోజు యేసు ప్రభు చెప్పిన శాంతిని పాటించండి, మీ దేశాలన్నీ బాగుంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవేశం కాదు, ఆలోచనతో పనిచేయాలి ఈ రోజున. ఎందుకంటే ఈ రోజు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బాగుండాలనేది ఈరోజు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేసుకుంటారు. నేనేమంటానంటే దైవజ్ఞులు మీరు అందరూ కూడా లెక్క. ఈరోజు చెప్పాలంటే ఇక్కడ పాస్టర్లు అందరూ కూడా దైవజ్ఞుల కింద భావిస్తారు. ఎందుకంటే మీరు బైబిల్లో పొందుపరిచిన విషయాలన్నీ కూడా సమాజానికి చేరవేస్తున్నారు, మీ మాటను 10 మంది వింటారు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఎక్కడైతే ఈరోజు మనందరూ కూడా కులాలు మతాలు వేరైనప్పుడు కూడా మనందరూ కూడా ఒకటి ఆలోచించుకుంది, తెలుగు వారం అనేది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనందరికీ ఒక ఈ రోజున ఈ రాష్ట్రం అభివృద్ధిలో చెందవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఇప్పుడే మనందరూ కూడా మీరు కానీ మనం కానీ భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మనందరూ కూడా తాత్కాలికం కాదు, భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ సమాజంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ మనం తోడ్పాటును అందించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది, భావితరాల భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజున మీ అందరూ కూడా ఏదో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మళ్ళీ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని భవిష్యత్తులో ఈ రోజున మన జగన్నాపురం ఫెలోషిప్ ఏదైతే ఉందో ఈ రోజున నా తరపున ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకరిస్తాడు ఈ కొండబాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మొన్ననే మీరందరూ కూడా ఆలోచించారు. ఈరోజు మన రాష్ట్రాన్ని బెంగళూరు వెళ్తే బెంగళూరు, ఈరోజు కర్ణాటక వెళ్ళామనుకో మన పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని అడిగితే మీ రాజధాని ఏదంటే బెంగళూరు అంటారు. అలాగే తమిళనాడు వెళ్తే మీ రాజధాని ఏదంటే చెన్నై అంటారు. అదేవిధంగా వేరే రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక క్యాపిటల్ ఉంటుంది, గర్వపడతారు అందరూ కూడా. అలాగే తెలంగాణ వెళ్తే హైదరాబాద్ అంటున్నాం. మన రాష్ట్రానికి వచ్చి ఈ రోజున విడిపోయిన తర్వాత
క్యాపిటల్ లేకుండా ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఈరోజు మనం లేకుండా పోయింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో మొన్న అసెంబ్లీ సమావేశం పెట్టి అమరావతి రాజధాని ఉండాలి ఈ రాష్ట్రం అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అమరావతి రాజధాని ఆమోదం పొందింది. ఆ యేసు ప్రభు దయ వల్ల అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రం ప్రజలందరూ బాగుండాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ 160 మంది పాస్టర్లు ఇంకా 40 మంది పాస్టర్లు కలిగి ఉన్నాం. మన ఐక్యతను మా నాయకులు కొండబాబు గారికి ఒకసారి పరిచయించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమానికి మన పర్మిషన్ కావాలంటే మన ఎమ్మెల్యే గారి మనకు సహకరించారు. మన జగన్నాథానికి మన కొండబాబు గారు చాలా గర్వం. ఎందుకంటే మన సమస్యలకు మన కష్టాలకు వారి సమీపంగా ఉంటారు, ఆదుకుంటారు. సామాన్యులతో అందరితో కలిసిపోయి మంచి ఉత్తమ నాయకుడు అని కలిగి ఉండడం మనం చాలా సంతోషం. కనుక ఇక రన్ఫర్ జీసస్ ఈ సంవత్సరం ఇక్కడే ప్రారంభించాం. ప్రతి సంవత్సరం పక్కన వెళ్ళేవాడు. ఈ సంవత్సరం ప్రారంభించిన ఆశ కలిగింది. దాంతోపాటు అందరూ సహకరించారు. మరి ముఖ్యంగా మన ఉత్తమ నాయకులు, మన అభిమానులు, ప్రేమ కలిగినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మన దేవుడు అందరూ క్యాప్స్ పెట్టి వారిని సంతోషపరుస్తాం. అత్యంత ప్రమాదకరమైన గడ్డి మందును రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయాలని మెడికవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ ఆంజనేయ స్వామి కోరారు. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఆంజనేయ స్వామి, ఎమర్జెన్సీ వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వంశీ మాట్లాడుతూ ఇటీవల క్షణికావేశంలో గడ్డి మందు సేవించి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన 2 వ్యక్తులను మెడికవర్ ఎమర్జెన్సీ మెడికల్ టీం ప్రాణాపాయ స్థితి నుండి కాపాడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పారాక్యూట్ పాయిజన్ గడ్డి మందు అనేది ఒక మహమ్మారిలాగా ఉంది. ఈ కాకినాడ జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ రేటుకి ఫ్రీగా ఈ మందు దొరకడం వల్ల చాలామంది ప్రజలు ఈ భావోద్వేగాలు అంటే ఎక్కువ ఎమోషనల్స్ అయ్యి లేకపోతే వాళ్ళే కోపంలో చేసుకున్న చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ గడ్డి మందు బారిన పడిన ఈ పేషెంట్స్ కూడా 100లో 1-2 వాళ్ళు బతకడానికి అవకాశం తప్ప చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటే బయటికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి, అసలు ఈ గడ్డి మందు తీసుకుంటే పరిస్థితి ఏంటి? రీసెంట్గా మా హాస్పిటల్కి వచ్చిన 2 పేషెంట్స్ ఈ గడ్డి మందు ఈ పారాక్యూట్ పాయిజన్ తీసుకున్న వాళ్ళని మేము బ్రతికించడం జరిగింది. దాని గురించి మా డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ గడ్డి మందు తీసుకుంటే ప్రమాదాలు ఏంటి, అది తీసుకున్న తర్వాత ఎంత తొందరగా వస్తే మంచిది, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మా డాక్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో బేసికల్లీ ఏంటి అంటే ఈ గడ్డి మందు తాగిన వాళ్ళని మనం ఎంత త్వరగా అంటే వీలైనంత త్వరగా అంటే వితిన్ 4 గంటల లోపు మనం డయాలసిస్ అనేది మొదలు పెట్టాలండి. డయాలసిస్ అనేది మొదలు పెట్టగలిగితే కొంతవరకు మనం కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ అయినా కూడా మనం ఇంత చేసినా కూడా మనకి ప్రతి క్షణం ఇది నేను మీకు ముందరే చెప్పాను, స్లో పాయిజనింగ్ అంటారు. నెమ్మదిగా అది ఒక్కొక్క అవయవాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అందులో భాగంగా కిడ్నీ, లంగు ముఖ్యమైనవండి. సో వాటిని కాపాడుకోవడానికి మనం ప్రతి క్షణం ఒకవేళ డిశ్చార్జ్ చేసినా కూడా 2-3 నెలల వరకు కంటిన్యూస్గా మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండి ఏ రకమైన ఇబ్బంది లేదు అన్నప్పుడే మనం వాళ్ళు సేవ్ అయ్యారు అని మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇది అనేది ఒక వ్యక్తి ఒక మనిషితోటి అయిపోయేది కాదండి, ఇదంతా టీం వర్క్ అండి. సో మేము ఎంత ప్రయత్నించినా మాకు హాస్పిటల్ నుంచి సపోర్ట్ కానీ ఐదర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి సపోర్ట్ కానీ అట్లానే నా డాక్టర్స్ అందరూ అది కింద ఎమర్జెన్సీ డాక్టర్ దగ్గర నుంచి పైన ఐసీయూ క్రిటికల్ కేర్ డాక్టర్ దాకా ప్రతి ఒక్కరు, అది ప్రకాష్ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, సో అరవింద్ గారు అవనివ్వండి, రాజ్ కుమార్ గారు అవనివ్వండి, తర్వాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గారు అమరేంద్ర గారు అవనివ్వండి, వీళ్ళందరూ కలిస్తే
కలిస్తేనే ఇట్ ఈజ్ ఏ టీం వర్క్ అండి. ఇది ఒక్కరితోటి అయిపోయే పని కాదండి, అందరం కలిసి చేయాల్సిన పని. సో వీలైనంత నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకవేళ ఏమైనా జరిగినా వీలైనంత తొందరగా ఇన్ని ఫెసిలిటీసు, ఇన్ని సౌలభ్యాలు, ఇంతమంది మేము చేయగలిగే త్వరితగతితో చేయగలిగే సెంటర్కి ఇమీడియట్గా పంపిస్తే చాలామందిని మనం చేయడానికి ఏమైనా కాపాడడానికి ప్రయత్నించవచ్చు అన్నది నా ఇదండి. ఈరోజు మనం 2 పారాక్యూట్ పాయిజనింగ్స్ వాటి అవుట్కమ్స్ గురించి మాట్లాడడానికి మనం మీడియా మిత్రులను పిలవడం జరిగింది. పారాక్యూట్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి గడ్డి మందు. అది తీసుకున్న తర్వాత సర్వైవల్ అనేది చాలా కష్టం అనమాట. కానీ సర్వైవల్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం తీసుకున్న వ్యక్తి తీసుకున్న తర్వాత త్వరగా అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఇమీడియట్గా మనం డయాలసిస్ స్టార్ట్ చేయడం వల్ల సర్వైవల్ మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అదే మనం ఈ 2 కేసుల్లో కూడా మనం 2 పేషెంట్లని త్వరగా వాళ్ళు తీసుకురావడం, తర్వాత మన ఫిజిషియన్ వంశీ గారు, తర్వాత మన నెఫ్రాలజీ టీంతో కలిసి ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. డయాలసిస్ స్టార్ట్ చేయడం వల్ల అవుట్కమ్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు, కాకపోతే ఈ 3 months వాళ్ళకి చాలా క్రిటికల్. ఈ 3 monthsలో వాళ్ళ బాడీ రెస్పాన్స్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో గడ్డి మందు ఎప్పుడు కూడా ప్రమాదకరం. సో దాన్ని ఎంతవరకు దూరంగా మనం ఉంచగలిగితే అంత మంచిది. ఒకవేళ ఎవరైనా యాక్సిడెంటల్గా కన్జ్యూమ్ చేసినా, దాన్ని ఇంటెన్షనల్గా తీసుకున్నా కానీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి త్వరిగతిన అంటే ఎంత త్వరగా వాళ్ళు తీసుకురాగలిగితే మనం వాళ్ళని సర్వైవల్ ఇంప్రూవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. కేసీజెడ్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కేసీజెడ్ రైతులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు అక్షయ్ మాట్లాడుతూ, రైతులకు తిరిగి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కేసీజెడ్ రైతుల తరపున పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో దొడ్డి దుర్గాప్రసాద్, బోనం పరమేష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పల్లెటి బాపనతో రావు రమేష్, బోనం రాజు, గంటా విజయ్ కుమార్, సూరాడ నాగేశ్వరరావు, సూరాడ ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ఇబ్బందులు ఇప్పుడు దాకా చాలా ఇబ్బంది పడ్డాం. ఇల్లులు కట్టుకోకుండా మా పేరు మీద భూములు లేకపోవడం వల్ల కన్వర్షన్లు అవ్వలేదు, ఇల్లులు కట్టుకోకుండా ఉండిపోయాము, మరి అనేక ఇబ్బందులు పడ్డాము. ఈవేళ మా ఇబ్బందులు తీరినాయి అని చెప్పి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరి అదే రకంగా మరికొన్ని సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. మరి ఎస్సీజెడ్కి సంబంధించి రామరాఘవపురం, రావులపాడు, అలాగే ఉమ్మిడివరపాడు, శ్రీరాంపురం, అలాగే రమణక్కపేట, ఇవన్నీ కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే రైతులకి 9 ఎకరాల రైతు ఉంటే మరి వాడికి 8 ఎకరాలు 50 సెంట్లే రిజిస్ట్రేషన్ చేయడం, మిగతా 50 సెంట్లు ఎటు కాకుండా గాలిలో ఉండటం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి మా దృష్టికి రావడం జరిగింది. ఎస్సీజెడ్కి సంబంధించి మన పడా పీడీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రత్యేకంగా ఒక అధికారిని పడా పీడీగా మన నియోజకవర్గానికి పంపించడం జరిగిందో, పీడీ గారు మేమందరం కూడా ఇలాంటి ఇష్యూస్ని ఈ రైతులు మాకు ఇచ్చిన అర్జీలని పట్టుకొని కూర్చోవడం జరిగింది. మరి పడా పీడీ గారు అతి త్వరలోనే ఎస్సీజెడ్ వారితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, రైతులు ఏదైతే మరి ఈ మారకం భూముల విషయంలోనైతేనే ఈ బార్డర్ సమస్యలతో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఎస్సీజెడ్ వాళ్ళని, పడా పీడీ గారిని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓ స్థాయిలో కూర్చోబెట్టి దీనికి పరిష్కారం చేయాలని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి అతి త్వరలోనే మరి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరందరూ చూడడం జరుగుతుంది, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక 2 చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మరి మేము ఒక 11 పేజీలు డాక్యుమెంట్ ఒకటి తయారు చేసాం కళ్యాణ్ గారికి అందజేయడానికి మండల జనసేన పార్టీ తరఫున. మరి అది కూడా అతి త్వరలో కళ్యాణ్ గారికి అందజేస్తాం. మరి
అలాగే ఇక్కడికి మనం ప్రెస్ మీట్కి వచ్చే ముందు కొత్త మూలపేట SCZకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఇదివరకు రైతు కూలీలుగా పనిచేసిన అనేక కుటుంబాలు ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటు కాకుండా అయిపోయామని చెప్పి 2026 ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తి శాతాన్ని పెంచే లక్ష్యంతో వ్యవసాయ అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రానున్న ఖరీఫ్ 2026పై శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 2026 ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక జిల్లాలో వివిధ ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం, పంటల రకాలు, దిగుబడి, ప్రకృతి వ్యవసాయం, విత్తనాలు, ఎరువులు, CCRC కార్డులు, రైతులకు రుణాల మంజూరు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్కు వ్యవసాయ జేడీ ఎన్ విజయ్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మే 15 నాటి నుంచే పంటలకు సాగునీరు విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రానున్న ఖరీఫ్ 2026 సీజన్కు అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం సన్నద్ధం కావాలని అన్నారు. ఖరీఫ్ సీజన్లో హెక్టార్కి 7,125 కేజీల దిగుబడి లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ADAలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో వేసవిలో తాగు, సాగునీటికి ఎద్దడి లేకుండా ప్రణాళికాయుత చర్యలు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్. పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి జాతీయ స్థాయి గుర్తింపు. అభివృద్ధి కమిటీ సమావేశంలో సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే రాజప్ప. కాకినాడలో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం. హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ప్రముఖ సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహణపై నాయకుల హర్షం. బొడసకూరు వంతెనకు వెంకటరెడ్డి పేరు పెట్టాలని సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు డిమాండ్. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.